జగన్ బాబుని నొక్కడానికి తీసుకొచ్చినటువంటి కేసులలో వన్ ఆఫ్ ద కేసు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. ఆ కేసులో మిగతా అనేక కేసులకు సంబంధించినటువంటి ప్రాథమిక విచారణ పూర్తి చేయించి సీఐడీ చేత అంతా ఆ డాక్యుమెంట్‌లన్నీ గూడా ఈ సీబీఐ, ఈడీలకి పంపిస్తే అయ్యేం పట్టించుకోలేదు. ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో మాత్రం జీఎస్టీ అధికారులు అంతకుముందు సజెస్ట్ చేసినా సరే పట్టించుకోకుండా హషప్ చేశారు అన్నటువంటి పాయింట్ కూడా ఉంది గాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈడీ రంగంలోకి దిగింది, విచారించింది. జగన్ ఈడీ ద్వారా చంద్రబాబు దెబ్బ కొడదామంటే ఈడీ కిందున్న మిగతా అధికారులు లేకపోతే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది తప్పించి, మిగతా ఆ కాంట్రాక్టర్లు వీళ్ళ దగ్గరికి పోయింది తప్పించి చంద్రబాబు జోలికి రాలేదు. అంటే మోడీ భుజం మీద నుంచి బాబుని దెబ్బ కొడదామనుకున్నటువంటి జగన్‌కి ఆనాడు సహకరించలేదు కేంద్రం. అలాగే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మోడీ భుజాల మీద నుంచి జగన్‌ని కాల్చడానికి వాడుతున్నటువంటి అస్త్రం లిక్కర్ కుంభకోణం. ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకలేదు. ఓ రకంగా చెప్పాలంటే డబ్బులు ఎవరియో పట్టుకొచ్చారు. చివరికి దానికి సాక్ష్యం కోర్టు ఆదేశించినప్పుడు గబగబా తీసుకెళ్ళి కలిపి పడేయడం దగ్గర నుంచి కేవలం లిటిగేషన్ పాయింట్స్, అంటే కోర్టులో వాదనల కోసం వాడబడేటటువంటి పాయింట్ల చుట్టూ కేసు నడుస్తోంది తప్పించి ఫిక్స్డ్ అసెట్ సిస్టమ్ అయితే ఎక్కడా లేదు. కానీ ఈడీ ఇప్పుడు అది చెక్ చేయడానికి రంగంలోకి దిగింది, విచారించడం ప్రారంభించింది. అంటే ఓ రకంగా వైసీపీకి వణికించే అంశమే. మరి ఇది ఇక్కడతో ఆగుతుందా? సోదాలు, ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు అది సిట్ ఆధారంగా చేసుకుంటూ పోతే గనక కేజ్రీవాల్ కేసులో ఏమైందో అట్లాగే అవుతుంది. లేదు జగన్ జోలికి వెళ్తుందా? జగన్‌ని అరెస్ట్ చేస్తుందా? జగన్ దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు వైసీపీని దెబ్బ కొట్టడానికి సరైన వ్యూహం అనుసరించినట్టు కేంద్రం చేత. ఎందుకంటే రాష్ట్రమే, కేంద్రం ఆనాడు చేయకపోయేటప్పటికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్రమే అరెస్ట్ చేసింది. ఫలితం రాష్ట్ర ప్రభుత్వం దిగింది. అట్లాంటి పరిస్థితి రాకుండా కేంద్రం చేత చేయించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.